అమ్మా అమ్మా, సుందరరామయ్య గారి కుటుంబం పెళ్లి చూపులకు వస్తున్నారట. ట్రిపుల్ కే గారు ఉత్తరం రాశారు. ఎంత చల్లని మాట చెప్పావమ్మా. మనకు మంచి రోజులు వస్తున్నాయి. నువ్వు మొహమాట పడుతున్నావు అత్త. మంచి రోజులు ఎప్పుడో నేను ఇంట్లో అడుగు పెట్టగానే వచ్చేసాయి. అత్త, ఉద్యోగం ముందు పెళ్లి తర్వాత అన్నావు అంతే. అత్త మాట పాటించి ఉద్యోగం సంపాదించి వచ్చేసాను. వెంటనే మా పెళ్లి చేసే అత్త. వాట్? సుందరరామయ్య గారు పెళ్లి చూపులకు వస్తున్నారా? నో, ఇంపాసిబుల్. ఆశ్చర్యంగా ఉంది. రేపు అట్టని నువ్వు ఆ ఫోటో సరైన అడ్రస్కి పంపించావా, లేక ఈ దౌర్భాగ్యులకి సిగ్గు శరం మానం మర్యాదలు లేవంటావా? పంపాను గురు, వాళ్ళకు నువ్వు చెప్పిన లిస్టులో ఏమీ లేనట్టుంది. ముసిల్దానా, ఈ వ్యవహారాలన్నీ ఇంట్లో జరగడానికి వీల్లేదు. ఏమిట్రా నీ బెదిరింపు? నా కన్నబిడ్డ పెళ్ళాపడానికి నువ్వెవడవురా? వాణి కాబోయే మొగుణ్ణి, ఈ ఇంటి అల్లుణ్ణి, రేపు నీకు తలకొరిగి పెట్టాల్సిన వాడిని. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు పుడుతూనే తాడిబొట్టు చేత్తో పట్టుకు పుట్టాను వాణి కోసం. ఒరేయ్, దొంగలకి మోసగాళ్ళకి నా బిడ్డను కట్టబెట్టవలసిన కర్మ నాకేం పట్టలేదు. నేను అందరిలాడి దొంగని కాదు ముసలమ్మా. నేను అనుకున్న పని జరగలేదనుకో, జరపని వాళ్ళ పీకలు నమ్మకంగా తీసేస్తాను. సరదాకి మర్డర్లు చేయడం రంగుల్లో నా వృత్తి, వ్యాపారం, ప్రాక్టీసు, హాబీ. నువ్వు భయపడకమ్మా. అహంకారంతోనూ అహంభావంతోనూ పాపాలు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు. శిక్ష అనుభవించకపోయి దేవుడు మంచి వాళ్ళకే మేలు చేస్తాడనే మాట మర్చిపోకు. సినిమాల్లో ద్రౌపది కృష్ణుడు పిలుస్తుంది చూడు, అలా పిలుస్తుందిరా పాప. చూడు చిట్టమ్మా, నేను ఇండియాలో దిగిన రోజే దేవుడికి మొక్కుకున్నాను. నా పాపాలన్నీ చూస్తూ కళ్ళు మూసుకో స్వామి, 60వ ఏట కనకాభిషేకం చేయిస్తాను. పాపం మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, ఇచ్చేసాడు పెర్మిట్. దౌర్భాగ్యుడా. నార్మల్ నవ్వే ఈ రాజాకి మరో పేరు బుసలు కొట్టే తాసు. మర్యాదగా నా దారికి వచ్చావో చిరునవ్వుతో ఆదరిస్తాడు, ఎదిరించావా అడ్డుపడి కాటేస్తాడు. చూడు స్వీటీ, ఈ రాజా బతుకున్నంత వరకు నిన్ను మరొకరు పెళ్లి చేసుకోలేరు. నా కంఠంలో ప్రాణం ఉండగా నన్ను నువ్వు పెళ్లి చేసుకోలేవు. నిజంగానా? ముమ్మాటికే నిజం. ఇది మంగమ్మ శపథం కాదురా, మంగమ్మ కూతురు శపథం. చూడు చిట్టి, శపథాలు చేయడం చాలా సులువు అమ్మా, కానీ నెరవేరడం కష్టం. ఎవరెవరి శపథాలు వాళ్ళు పాటిద్దాం, జయాపజయాలు తేల్చుకుందాం, సరేనా? వస్తాను. నా పేరు ఏవికేవి రావండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్స్ అండి. మా అయ్యగారు మామూలు వాళ్ళ ఇంటికి రాడండి. ఇనప కడ్డీల వెనక 4 గోళ్ల మధ్య కూర్చోవడం ఆయనకు అలవాటండి. అటువంటి వారు ఈనాడు మీ ఇంటికి వేంచేశారంటే తమది పరువు మర్యాద గల కుటుంబం తేలిపోయిందండి. కాదురా వెధవా, తెలిసిపోయింది. ఏం పని మీద వచ్చారు? నాకు లక్షలు ఆస్తుంది, ఒకే ఒక కొడుకు. బర్మాలో OBBDS అని నత్తలు ఉంటాయి చూడండి, ఆ నత్తల నుంచి ఆయిల్ తీసే కోర్స్ చదివాడండి. ఇప్పుడు వృత్తిలో నత్తల ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టాడండి. ఏదో వాడికి పెళ్లి చేయాలని పిల్లని చూడడం. ఈ ఫోటోలో ఉన్నది మా పెద్ద అబ్బాయి, పేరు మోహన్. ఎస్. ఢిల్లీలో మిలిటరీలో పనిచేస్తున్నాడు ఆ మోహన్ కదండి, నాకు తెలుసండి. అతని భార్య పేరు విజయ్ కూడాను. అవునండి, ఆ అమ్మాయిని ఇంతవరకు మేము చూడలేదు. గుణవంతరాలేనా బాబు? ఏ కాకపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని గుణాన్ని మార్చుకుందాం అనుకున్నావా? మనకు సంబంధం లేని వారి గురించి వేధవారాలు తీయకు. దీన్ని బట్టి నాకు అర్థమైంది, అబ్బాయి మీకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇలా బాధపడుతున్నాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కాలం కుర్రాళ్ళండి ప్రేమ విషయంలో తుఫాను గాలి కంటే వేగంగా ఉన్నారండి. జేబులో మంగళసూత్రం పెడుగు తిరుగుతూ ఉంటారండి. అందమైన పిల్ల కనిపించింది అనుకోండి, ఈ అమ్మ నాన్నకి చెప్పడం లేదండి, దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళడం, మేడం 3 ముళ్ళు వేసేయడం. మాయా, ఈ నెక్లెస్ ఎలా ఉంది? చిన్నబావ బాగాలేదని అంటున్నాడు. నీ సెలక్షన్కి ఫస్ట్ క్లాస్గా ఉంది. సార్ వీరిద్దరూ మా రెండో వాడు మురళి, ఈ అమ్మాయి మా వారి చెల్లెలు కూతురు రాధా. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. అలాగా సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే. ఏమిటి మా ఇది? దానికి పెళ్ళంటే ఇష్టం లేదు. మా మోహన్ని చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెంచుకుంది. వాడు మరో అమ్మాయిని చేసుకోవటంతో పెళ్ళంటే దానికి విరక్తి కలిగింది. అందుకే దాన్ని బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే ఓకే, మిమ్మల్ని బలవంతం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అదేమిటో సార్, గుణవంతురాలైన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఎంత ఆరాటపడినా అందమైన అమ్మాయిలు కనిపిస్తున్నారండి, కానీ వాళ్ళలో ఏదో లోపం. హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి కూతురుని చూసామండి. చూడ్డానికి అమ్మాయి బాగుంటుందండి, కానీ జాతకంలో శుక్రదోషం. గుంటూరులో ఒక సంబంధం చూసాం కదండి. గుంటూరు అమ్మాయి సార్, ఆమె గొంతు వింటే వీణ మీటినట్టు ఉంటుందండి, పెద్ద రేడియో ఆర్టిస్టు. కానీ
నాకేం లాభం? ఆ అమ్మాయిలో ఏమిటండి లోపం? నా నోటితో నేను చెప్పలేనండి, నువ్వు చెప్పరా. ఆమె నీతి తప్పిన మనిషి. ఆమె పేరు వాణి. ఏమలా అయిపోయారు? ఆవిడ మీకు తెలుసా? తెలియటం ఏమిటండి? ఆమెను వీడికి ఇచ్చి చెయ్యాలని. చిచ్చి ఎంత పొరపాటు చేశాను సార్. సార్ 1000 అబద్ధాలు చెప్పైనా సరే ఓ పెళ్లి జరిపించమన్నారు. సారీ, నేను చెప్పిన మాట మర్చిపోండి సార్. ఏమిటండి మీరు అనేది? ఆ నీతి తప్పిన దాన్ని ఈ ఇంటి కోడలుగా చేసుకోమంటారా? ఆ రాస్కెల్ ఆ పెళ్లిళ్ల పేరయ్యే ట్రిపుల్ కే గాడు ఏదో సన్యాస సంబంధం తీసుకొచ్చి మాకు అంటగట్టాలని చూశారు. కమిషన్ కోసం వాళ్ళు ఎలాంటి పనైనా చేస్తారు, ఎన్ని కొంపలైనా కూలుస్తారు సార్. ఏమైనా నీతి లేని వాళ్ళు ఉండవలసిన ఇల్లు కాదు సార్ ఇది. ఆ వాణికి ఎవరో సంగీతం మాస్టర్తో సంబంధం ఉందని రూఢిగా తెలిసింది సార్. సార్, యు ఆర్ రియలీ లక్కీ సార్. ఆ వాణిని పెళ్లి చేసుకోనందుకు. చేసుకోకండి సార్. బెస్ట్ ఆఫ్ లక్. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మన రాబడి 30,000, ఖర్చు 37,000, అంటే 7,000 నష్టం. ఈ నష్టాన్ని ఎలా సరి చేయాలి? ఎవరిని పట్టాలి? ఒరే ట్రిపుల్ కే, మీరా? పెళ్లి చూపులకు పోదామా? పెళ్లి చూపులకు కాదు, నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి వచ్చాను. నేనేం తప్పు చేశాను సార్? ఈ ఊళ్ళో నేను ఎవరిని, నా ప్రెస్టీజ్ ఏమిటి, నా ఫ్యామిలీ స్టేటస్ ఏమిటి ఇది తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళాలా? షటప్. ఒక నీతి లేని అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేయాలనుకున్నావా? ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్. అని చెప్పే మమ్మల్ని మోసం చేయాలని చూసి నీ కమిషన్ కోసం మా కొంప కూల్చాలనుకున్నావు. ఆ అమ్మాయికి సంగీత మాస్టర్కి ఉన్న అక్రమ సంబంధం ముందుగా నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బిడ్డ జీవితం సర్వనాశనం అయిపోయేది. యు ఆర్ చీటింగ్ ద పబ్లిక్. ఈ రకమైన మిస్చీఫ్ ఇంకోసారి చేశావంటే నిన్ను కటకటాల వెనక తోయిస్తాను. యు రాస్కెల్, స్కౌండ్రల్, ఇడియట్. ఉన్నాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు సార్. పాపం ప్రొద్దున్న ఎవరి మొహం చూశారు? నీ మొహమే చూశానయ్యా. కొట్టకపోతే పడతావేంటి? రారా మీనా. వాణి ఇలాంటిదని నేను ఊహించనే లేదు. మనకు వచ్చే కమిషన్ పోయింది. మన ఆఫీస్ పరపతే పోయింది సార్. మా జీతం సార్. మీనా, వెంటనే ముసల్దానికి ఒక ఉత్తరం రాయి. అలాగే చేసి. అమ్మా వాణి, ఇలా రామ్మా. ఒకసారి నిన్ను తనివి తీరా చూసుకోవాలని ఉందమ్మా. ముచ్చటగా ముద్దుగా ఉన్నావమ్మా. పెళ్లివారు నిన్ను చూస్తే మురిసిపోతారు. పెళ్లివారు రావాల్సిన సమయంలో ఉత్తరమా? పెళ్లి సంబంధం మాట్లాడిన ట్రిపుల్ కే గారు. ఏది చదువు? మంగమ్మ గారికి పరువుగా నడిచే మా పెళ్లిళ్ళ కంపెనీ మీ వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంది. సుందరరామయ్య గారు చేదరించుకొని మీ సంబంధం చేసుకున్నారు. మీ అమ్మాయికి ఎవరో సంగీతం మాస్టర్తో నీచమైన సంబంధం ఉందని పెళ్లి కొడుకు తండ్రికి తెలిసింది. ఈ జన్మలో ఇక నీ కూతురికి పెళ్లి కావడం సాధ్యం. దొరికిందమ్మా. అమ్మాండాలు వేసి నీ గొంతు కోసారమ్మా, గొంతు కోసారు. అత్తయ్య, గొంతు కూడా నాకు సరదా అని చెప్పాను కదా అత్తయ్య. ఏం పాప, నీ శపథం ఏమైందమ్మా? ఏమిటలా చూస్తున్నావు? ఒరే నీచుడా, ఇదంతా నువ్వు చేసిన కుట్రా? చెడగొట్టడానికి చేస్తే కుట్రత్తయ్యా. బాగు చేయడానికి చేసామనుకో దాన్ని సహాయం అంటారు. వాణి జీవితాన్ని అందమైన గ్రాండ్ ట్రంక్ రోడ్డు పట్టించడానికి కష్టపడి పెళ్లి చెడగొట్టాను. నా ఆశీర్వదించొస్తా? నేను చేస్తే నీకు దక్కలు. క్షణానికో శపథం చేసి మరో క్షణంలో ఓడిపోకు పాప. నీకు గుర్తుంటే ఇది రెండో శపథం. ఒరే, దానికి జన్మలో పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ నీలాంటి పాపాత్ముడికి నువ్వు అర్జెంటుగా నోరు మూసేస్తా. వాణి డియర్, నువ్వు లోకం దృష్టిలో చెడిన దానివి, పతితవి, మానం శీలం పోగొట్టుకున్న దానివి. నలుగురు నిన్ను చీ కొడతారు, మొహం మీదే తిడతారు. నేను తప్ప నీ మెళ్ళో తాళి కట్టడానికి ప్రపంచంలో ఎప్పుడూ ఒప్పుకోడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఈ రాజా నిన్ను నీడలా వెంటాడతాడు. ఒరే, పరువుగా బ్రతికే కుటుంబంలో చిచ్చుపెట్టి పచ్చని ఆరుగారి జీవితం నాశనం చేసిన నువ్వు ఇంకా బాగుపడవు. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అమ్మా, 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 అమ్మా.